హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీవన్. మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము మార్టిన్ లూథర్ కింగ్స్ ఐ హ్యావ్ ఎ డ్రీమ్ సమరీని తెలుగులో తెలుసుకుందాం. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఐ హ్యావ్ ఎ డ్రీమ్ నాకు ఒక కల ఉంది అనే స్పీచ్ని ఆగస్ట్ 28, 1963 మార్చ్ ఆఫ్ వాషింగ్టన్లో జాబ్స్ మరియు ఫ్రీడమ్లో మార్టిన్ లూథర్ కింగ్ యొక్క ప్రసంగం యునైటెడ్ స్టేట్స్లో జాతి న్యాయం మరియు సమానత్వం కోసం ఒక శక్తివంతమైన పిలుపు అని మనం చెప్పొచ్చు. ఈ స్పీచ్లో ముఖ్యమైన అంశాలను చూసినప్పుడు అమెరికన్ డ్రీమ్లో పాతుకుపోయింది. అంటే ఇక్కడ మార్టిన్ లూథర్ కింగ్ స్వతంత్ర ప్రకటన మరియు రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆదర్శాలను ప్రేక్షకులకు గుర్తు చేయడం ద్వారా ప్రారంభిస్తాడు. ఇక్కడ పురుషులందరూ సమానంగా సృష్టించబడ్డారని నొక్కి చెప్పడం జరుగుతుంది. ఈ ఆదర్శాలకు అనుగుణంగా జీవించడంలో దేశం విఫలమైందని, ముఖ్యంగా వివక్ష మరియు అణచివేతను ఎదుర్కొంటున్న నల్లజాతి అమెరికన్లను అతను విమర్శించడం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా మార్టిన్ లూథర్ కింగ్ అప్పుడు మరింత న్యాయమైన భవిష్యత్తు కోసం తన దృక్పథాన్ని వివరిస్తాడు. నాకు ఒక కల ఉంది అనే పదం పదే పదే పునరావృతం అయ్యేలాగా ఉపయోగించి సమాజం యొక్క స్పష్టమైన చిత్రాలను చిత్రించడానికి వాడడం అనేది గమనించవచ్చు. బ్లాక్ అండ్ వైట్ చిల్డ్రన్ అంటే ఇక్కడ తెల్ల నల్ల పిల్లలు సోదరులు మరియు సోదరి మనులుగా కలిసి ఆడుకోవచ్చు. జాతి పక్షపాతం మాయమైంది మరియు ప్రజలు వారి పాత్ర యొక్క కాంటెంట్ ద్వారా నిర్ణయించబడతారు. జాతితో సంబంధం లేకుండా అమెరికన్లందరికీ ఉద్యోగాలు, విద్య మరియు గృహాలలో సమాన ప్రవేశం ఉంది. దేశంలోని ప్రతి మూలలోనూ న్యాయం సాగుతుంది. విశ్వాసం మరియు పట్టుదల అంటే రాజు ముందున్న సవాళ్ళలో ఇక్కడ మార్టిన్ లూథర్ కింగ్ ముందున్న సవాళ్ళను అంగీకరిస్తాడు, కానీ అహింసాత్మక నిరసన యొక్క శక్తి మరియు న్యాయం యొక్క అంతిమ విజయంపై అచంచలమైన విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేయడం గమనించవచ్చు. అతను తన శ్రోతలను కష్టాలను సహించమని మరియు మంచి రేపటి కోసం కళ కోసం కట్టుబడి ఉండాలని కోరడం జరిగింది. అదేవిధంగా అమెరికన్ పౌరులను పౌర హక్కుల కోసం ఉద్యమంలో చేరాలని మరియు మీ కమ్యూనిటీలకు తిరిగి వెళ్ళి ఈ దేశంలో విదేశాలలో ఉన్న అపారమైన సద్భావనతో కలిసి పనిచేయాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది అని చెప్పొచ్చు. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనేది అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైన ప్రసంగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది పౌర హక్కుల అంటే సివిల్ రైట్స్ ఉద్యమాన్ని అదే ఉధృతం చేయడంలో దోహదపడింది మరియు సమానత్వం మరియు న్యాయం కోసం పోరాటంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపించడానికి కూడా ఉపయోగపడిందని మనం చెప్పవచ్చు. మార్టిన్ లూథర్ కింగ్ ప్రసంగం బైబిల్, అలాగే అమెరికన్ సివిల్ రైట్స్ సంప్రదాయం మరియు అబ్రహం లింకన్, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ వంటి ఇతర నాయకుల ప్రసంగాలతో సహా వివిధ మూలాలచే ప్రభావితమైందని కూడా మనం గమనించవచ్చు. ఈ ప్రసంగం 2 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజల ముందు ఉండి ప్రత్యక్షంగా వినడం జరిగింది. అదేవిధంగా టెలివిజన్ మరియు రేడియోలలో మిలియన్ల మంది ప్రత్యక్షంగా ప్రసారం చేయబడినప్పుడు వాళ్ళు కూడా చూడడం జరిగింది. నాకు ఒక కల ఉంది అనేది జాతి న్యాయం కోసం జరుగుతున్న పోరాటం మరియు ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడంలో ఆశ, పట్టుదల మరియు సామూహిక చర్య యొక్క ప్రాముఖ్యత యొక్క శక్తివంతమైన రిమైండర్గా మిగిలిపోయింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నాకు ఒక కల ఉంది అనేది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ యొక్క ప్రసంగం. Thank you for watching. Subscribe Communication Skills for Everyone for more academic and educational videos.